హలో చిచా, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ పైథాన్ సిరీస్. సో ఈ వీడియోలో మనం టైప్ కాస్టింగ్ గురించి కంప్లీట్ గా నేర్చుకుందాం. పదండి. మామ, పైథాన్లో మనకు బై డిఫాల్ట్గా ప్రతి వేరియబుల్కి ఇంటర్నల్గా ఒక డేటా టైప్ అనేది అసైన్ అయ్యి ఉంటుంది. సో టైప్ కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్ ద డేటా టైప్ ఆఫ్ ఏ వేరియబుల్ ఇంటూ అదర్ డేటా టైప్. హియర్ ద డేటా టైప్ క్యాన్ బి ఎనీథింగ్. It can be integer, it can be string, it can be float, it can be boolean, అంటే ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. సో సింపుల్గా చెప్పాలంటే వేరియబుల్ ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్లోకి కన్వర్ట్ చేయడాన్నే మనం టైప్ కాస్టింగ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ వన్ వేరియబుల్ whose నేమ్ ఈజ్ ఏ. సో ప్రస్తుతానికి దిస్ వేరియబుల్ డేటా టైప్ ఈజ్ స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్ వేరియబుల్ని మనం ఇప్పుడు ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసినామని అనుకోండి. ఇంట్ అంటే ఇంటీజర్ అనమాట. సో స్ట్రింగ్ డేటా టైప్ నుండి ఇంటీజర్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేసిన ఈ ప్రాసెస్నే మనం టైప్ కాస్టింగ్ అని అంటాం. టైప్ కాస్టింగ్. సో కాన్సెప్ట్ ఈస్ వెరీ సింపుల్, ఇంతే, ఇంకేం లేదు దీంట్లో. అండ్ హియర్ ద డేటా టైప్ ఆఫ్ ఏ క్యాన్ బి ఐదర్ స్ట్రింగ్ ఆర్ ఇంటీజర్, or it can be float, or it can be boolean. సో ఇక్కడ మనకు మెయిన్గా కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ డేటా టైప్స్ని మనం ఇంకొక డేటా టైప్లోకి కన్వర్ట్ చేసే ప్రాసెస్ని మనం టైప్ కాస్టింగ్ అని అంటాం. అంతే, ఇంకేం లేదు దీంట్లో డీటెయిల్గా చెప్పడానికి. దిస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్. సో మామ, ఈ విధంగా మనం ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్లోకి కన్వర్ట్ చేయడానికి మనం కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. లైక్ స్ట్రింగ్ ఫంక్షన్, అండ్ దెన్ ఇంటీజర్ ఫంక్షన్, అండ్ దెన్ ఫ్లోట్ ఫంక్షన్. సో ఈ విధంగా ఈ ఫంక్షన్స్ని యూజ్ చేసి మనం ఒక డేటా టైప్ని ఇంకొక డేటా టైప్లోకి కన్వర్ట్ చేస్తాం. నడుర్రి, ఈ మూడు ఫంక్షన్స్లో ఒక్కొక్కరిని ఇప్పుడు వేసుకుంటా పోదాం, అంటే నేర్చుకుంటా పోదామని చెప్తున్నా. సో మామ, ఈ స్ట్రింగ్ ఫంక్షన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలంటే ఈ ఎగ్జాంపుల్ 1ని సాల్వ్ చేయాలి. సో ఈ బచ్చాగాడు ఏమంటుండు, యూ హ్యావ్ 3 వేరియబుల్స్, var1, var2 అండ్ var3. ఓకే, సో var1 వాల్యూ ఇస్ చంద్రముఖి. లక 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 లక. సో var1 వాల్యూ ఇస్ చంద్రముఖి విచ్ ఈస్ ఆఫ్ స్ట్రింగ్ డేటా టైప్. ఎందుకంటే చంద్రముఖి ఈజ్ ఇన్సైడ్ ద డబుల్ కోట్స్. సో అందుకే చంద్రముఖి ఈజ్ స్ట్రింగ్. సో var1 వాల్యూ ఈజ్ ఆఫ్ స్ట్రింగ్ డేటా టైప్. అండ్ నెక్స్ట్ var2 ఈక్వల్స్ టు 420 విచ్ ఈస్ ఇంటిజర్ డేటా టైప్. అండ్ var3 ఈక్వల్స్ టు @gmail.com విచ్ ఈస్ ఆఫ్ అగైన్ స్ట్రింగ్ డేటా టైప్. సో నెక్స్ట్ ఏమంటుండు, యూ హ్యావ్ టు ప్రింట్ చంద్రముఖి 420 @gmail.com యూజింగ్ ప్రింట్ ఫంక్షన్. సింపులే కదా, ఏముంది, మనం var1ని యాడ్ చేయాలి, var2ని యాడ్ చేయాలి, అండ్ దెన్ var3ని యాడ్ చేయాలి, అండ్ దెన్ ఫైనల్గా ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ చేయాలి. సింపుల్. సో ఇంకెందుకు లేటు, విఎస్ కోడ్ ఓపెన్ చేసి మ్యాటర్ సెటిల్ చేసి పడేద్దాం, గంతే. సో ఓపెన్ ద విఎస్ కోడ్ గైస్. లెట్స్ క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్, 7 టైప్ కాస్టింగ్. క్లోజ్ దిస్. న్యూ పైథాన్ ఫైల్ని క్రియేట్ చేద్దాం, file.py. సో కాక ఆ బచ్చగాడు చెప్పినట్టుగా ఇప్పుడు మనం 3 వేరియబుల్స్ని క్రియేట్ చేద్దాం. var1 ఈక్వల్స్ టు చంద్రముఖి, var2 ఈక్వల్స్ టు 420 అండ్ var3 ఈక్వల్స్ టు @gmail.com. సో ఇప్పుడు మనకు 3 వేరియబుల్స్ అనేటివి క్రియేట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఏంటి, ఈ 3 వేరియబుల్స్ని యాడ్ చేసి ప్రింట్ చేయించాలి. సో మనం ఇప్పుడు ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేద్దాం విచ్ ఈస్ ఆన్సర్. సో వేరియబుల్ ఆన్సర్ ఈక్వల్స్ టు var1 ప్లస్ var2 ప్లస్
var3. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఈ ఆన్సర్ వేరియబుల్ని ప్రింట్ చేద్దాం యూజింగ్ ప్రింట్ ఫంక్షన్. ప్రింట్ ans. సో రైట్ క్లిక్ చేసి రన్ చేయండి. అరే ఏంది మామ ఎర్రర్ ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు అంటావు, చెప్తా విను. సో ఇక్కడ వీడు ఏమిచ్చిండు, టైప్ ఎర్రర్ ఇచ్చిండు. ఏమంటుండు, క్యాన్ ఓన్లీ కాంకాటినేట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్. కాంకాటినేట్ అంటే యాడ్ అన్నమాట. సో వీడేమంటుండు, భయ్యా నేను స్ట్రింగ్ని స్ట్రింగ్ తోటే యాడ్ చేస్తా, అంతేగాని నువ్వు నాకు ఇంటీజర్ ఇచ్చి స్ట్రింగ్తో యాడ్ చేయమంటే నాకు తెలియదు అని అంటుండు. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలి, మనం టైప్ కాస్టింగ్ చేయాలి. దేన్ని చేయాలి, ఇంటీజర్ని. దేంట్లోకి చేయాలి, స్ట్రింగ్లోకి. ఎట్లా చేయాలి, యూజింగ్ స్ట్రింగ్ ఫంక్షన్. సింపుల్. క్యాన్సల్. సో ఇక్కడ 420 అనేది ఇంటీజర్ వాల్యూ. సో ఈ ఇంటీజర్ వాల్యూని మనం స్ట్రింగ్ వాల్యూలోకి కన్వర్ట్ చేయాలి. ఎట్లా చేస్తాం, యూజింగ్ స్ట్రింగ్ ఫంక్షన్. సో ఈ వేరియబుల్ 2ని స్ట్రింగ్ డేటా టైప్లోకి టైప్ కాస్ట్ చేయాలి. సో ఫర్ దట్ రీజన్ లెట్ us క్రియేట్ అనదర్ వేరియబుల్ temp ఈక్వల్స్ టు స్ట్రింగ్ ఫంక్షన్. ఈ స్ట్రింగ్ ఫంక్షన్ లోపల ఏం పాస్ చేయాలి, మనం ఏదైతే వేరియబుల్ డేటా టైప్ని చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ని పాస్ చేయాలి. సో ఇన్ అవర్ కేస్ మనం ఏం పాస్ చేయాలి, var2ని పాస్ చేయాలి. సో var2. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఇంటీజర్ వేరియబుల్ అనేది స్ట్రింగ్ వేరియబుల్లోకి కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయి దేంట్లో స్టోర్ అవుతుంది, ఈ టెంప్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ var2ని టెంప్తోనే రిప్లేస్ చేద్దాం ఇప్పుడు, టెంప్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఆన్సర్ని ప్రింట్ చేసి చూద్దాం. రైట్ క్లిక్, రన్ కోడ్. సో ఇప్పుడు చూడండి మామ, మనకు ఆన్సర్ వచ్చేసింది. ఏమొచ్చింది, చంద్రముఖి 420@gmail.com. అండ్ దట్ ఈస్ వాట్ వీ వాంట్, రైట్? సో ఈ విధంగా మనం ఒక ఇంటీజర్ని స్ట్రింగ్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట యూజింగ్ స్ట్రింగ్ ఫంక్షన్. సో గైస్, దిస్ ఈజ్ హౌ స్ట్రింగ్ ఫంక్షన్ వర్క్స్. సో మీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఈ టెంప్ వేరియబుల్ డేటా టైప్ని ప్రింట్ చేసి కూడా చూడొచ్చు. ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ డబల్ కోట్స్ డేటా టైప్ ఆఫ్ టెంప్ వేరియబుల్ ఈక్వల్స్ టు, కామాతోన సపరేట్ చేయాలి మీరు ఇక్కడ. సో రైట్ ద టైప్ ఫంక్షన్ అండ్ దెన్ ఫాలోడ్ బై నేమ్ ఆఫ్ ద వేరియబుల్ విచ్ ఈస్ టెంప్. సో మళ్ళీ రైట్ క్లిక్ చేసి రన్ కోడ్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఆన్సర్ని ప్రింట్ చేసినాం. సో ఏమొచ్చింది ఆన్సర్లా, చంద్రముఖి 420@gmail.com. సో నెక్స్ట్ టైం ప్రింట్ చేసినాం, వేరియబుల్ టెంప్ది డేటా టైప్ని ప్రింట్ చేసినాం. సో ఫస్ట్ టైం ప్రింట్ అయింది డేటా టైప్ ఆఫ్ టెంప్ వేరియబుల్ ఈక్వల్స్ టు టైప్. ఏమొచ్చింది టైప్లో ఇక్కడ మనకు, స్ట్రింగ్. సో ఈ విధంగా మనం ఆ వేరియబుల్ టైప్ కూడా ప్రింట్ చేసి చెక్ చేసుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఆ వేరియబుల్ అనేది టైప్ కాస్ట్ అయిందా, కన్వర్ట్ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు ఈ విధంగా. సో మామ, ఈ విధంగా మనం ఒక ఇంటీజర్ని స్ట్రింగ్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేయొచ్చు యూజింగ్ స్ట్రింగ్ ఫంక్షన్. సో మామ, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 కూడా చేసి పడేద్దాం. సో ఈడేమంటుండి ఇప్పుడు, యూ హ్యావ్ 2 వేరియబుల్స్ var1 అండ్ var2. ఓకే, అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ var1? var1 వాల్యూ ఈస్ ఉపేంద్ర జోగి, తెలుసుగా ఉపేంద్ర జోగి. సో var2 వాల్యూ ఈస్ 20.25 విచ్ ఈస్ ఫ్లోట్ డేటా టైప్. ఫ్లోట్ అంటే ఏంటి మామ, ఒక డెసిమల్ పాయింట్ ఉంటుంది నంబర్లో. సో వాటి డేటా టైప్ ఏముంటుంది, ఫ్లోట్ డేటా టైప్. సో నెక్స్ట్ ఏమంటుండు, యూ హ్యావ్ టు ప్రింట్ భూపేంద్ర జోగి 20.25 యూజింగ్ ప్రింట్ ఫంక్షన్. సేమ్ ఇది కూడా అట్లనే. సో ట్రై చేద్దాం ఇది కూడా. పదండి, ఓపెన్ ద VS కోడ్ అగైన్, క్యాన్సల్. సో ఈ 4 లైన్స్ని నేను డిలీట్ చేస్తా, నాకు అవసరం లేదు, డిలీట్. అండ్ ఈ స్టేట్మెంట్ని నేను కామెంట్ చేసుకుంటా. వేరియబుల్ 1 వాల్యూ ఏంటిది, భూపేంద్ర జోగి. కాపీ పేస్ట్. వేరియబుల్ 2 వాల్యూ ఏంటిది, 20.25. కాపీ పేస్ట్. సో ఏం చేయమన్నాడు, యూ హ్యావ్ టు ప్రింట్ భూపేంద్ర జోగి 20.25 యూజింగ్ ప్రింట్ ఫంక్షన్. అంటే వీ నీడ్ టు యాడ్ వేరియబుల్ 1 ప్లస్ వేరియబుల్ 2. సో లెట్స్ డూ దట్. ప్రింట్ var1
ప్లస్ var2 ఇంతే కదా. సో రైట్ క్లిక్ చేసి రన్ చేయండి. అగో మళ్ళీ టైప్ ఎర్రర్ ఇచ్చిండు. మళ్ళీ ఏమంటుండు, క్యాన్ ఓన్లీ కాంకాటినేట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్. అంటే మళ్ళీ అదే సోది చెప్తుండు. నేను స్ట్రింగ్ని స్ట్రింగ్తోనే యాడ్ చేస్తా, నువ్వు వేరేది ఏది ఇచ్చినా నేను చెయ్యా అని మొండి పట్టుకొని కూర్చున్నాడు. టైప్ ఎర్రరే ఇస్తుండు. సో మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ టైప్ క్యాస్ట్ చేయాలి. అంటే కన్వర్ట్ చేయాలి దేంట్లోకి, స్ట్రింగ్లోకి. దేన్ని, వేరియబుల్ 2ని. వేరియబుల్ 2 ఏముంది, ఫ్లోట్ అది. సో మనం ఏం చేయాలి, బేసికల్లీ ఇక్కడ ఫ్లోట్ నుండి స్ట్రింగ్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేయాలి, అంటే టైప్ క్యాస్ట్ చేయాలి. సో లెట్స్ డూ దట్ అగైన్. సో ఒక టెంప్ వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. టెంప్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు ఏం చేయాలి మనము, వేరియబుల్ 2ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయాలి యూజింగ్ స్ట్రింగ్ ఫంక్షన్. సో str స్ట్రింగ్ ఫంక్షన్ అండ్ వీ నీడ్ టు పాస్ ద వేరియబుల్ విచ్ ఇస్ var2. సో ఇప్పుడు పాస్ చేసినాం. సో ఇప్పుడు var2 ప్లేస్లో టెంప్ని యూజ్ చేద్దాం. సో మళ్ళీ రైట్ క్లిక్ చేసి రన్ చేయండి. సో మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది. భూపేంద్ర జోగి 20.25. వాడేమడిగిండు, భూపేంద్ర జోగి 20.25. సో మనం బేసికల్లీ ఏం చేసినాం, ఈ ఫ్లోట్ వేరియబుల్ని స్ట్రింగ్ వేరియబుల్లోకి కన్వర్ట్ చేసి టెంప్ వేరియబుల్లో స్టోర్ చేసినాం. సో మళ్ళీ కావాలంటే మనం ఈ టెంప్ వేరియబుల్ డేటా టైప్ని ప్రింట్ చేసి చూసుకోవచ్చు. సో నేను దీన్ని ఇప్పుడు అన్కామెంట్ చేస్తున్నా. సో డేటా టైప్ ఆఫ్ టెంప్ వేరియబుల్ ఈక్వల్స్ టు టైప్ ఫంక్షన్ అండ్ దెన్ వీ నీడ్ టు పాస్ దిస్ టెంప్ వేరియబుల్. ఇది ఏదైతే ఉందో ఇక్కడ టెంప్ వేరియబుల్, దాన్ని ఇక్కడ పాస్ చేయాలి మనం. సో మళ్ళీ రైట్ క్లిక్ చేసి రన్ చేయండి. సో చూడండి, ఇప్పుడు ముందు భూపేంద్ర జోగి ప్లస్ 20.25 అనేది ప్రింట్ అయిపోతుంది ఇక్కడ. సో నెక్స్ట్ 8th లైన్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఏముంది 8th లైన్లో, డేటా టైప్ ఆఫ్ టెంప్ వేరియబుల్ అండ్ దెన్ టైప్ ఆఫ్ ది వేరియబుల్ టెంప్ విచ్ ఈస్ స్ట్రింగ్. సో ఈ విధంగా మనం ఒక ఫ్లోట్ డేటా టైప్ని స్ట్రింగ్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేయొచ్చు యూజింగ్ స్ట్రింగ్ ఫంక్షన్. So mama, that's all about string function in Python. Now let's understand what is integer function in Python. మచా, మనం ఒక వేరియబుల్ డేటా టైప్ని ఇంటీజర్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేయడానికి కోసం ఇంటీజర్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వీ హ్యావ్ ఎ సిచ్యువేషన్ వేర్ వీ నీడ్ టు కన్వర్ట్ ద స్ట్రింగ్ డేటా టైప్ వేరియబుల్ ఇంటూ అన్ ఇంటీజర్ డేటా టైప్ వేరియబుల్. సో ఇన్ దట్ సిచ్యువేషన్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఇంటీజర్ ఫంక్షన్. Or else we have another situation where we need to convert the float data type variable into an integer data type variable. So in that situation also we have to use this integer function to convert the given data type variable into integer data type. అర్థమైందా? So for better understanding, let's solve this example 1. So వీడేమంటుండు, you have two variables var1 and var2. Okay mama. So next var1 value ఏంటిది 20 which is integer data type. So next var2 value ఏంటిది 20 which is string data type. అరే వీడేంద్రా 20ని స్ట్రింగ్ డేటా టైప్ అని పిలుస్తుండు అని కన్ఫ్యూజ్ అయ్యారా? నో ప్రాబ్లం. సో ఈ 20ని నేను స్ట్రింగ్ డేటా టైప్ అని ఎందుకు పిలిచినా అంటే ఇక్కడ 20 అనేది డబల్ కోట్స్ లోపట ఉంది. సో అందుకే 20 ఈజ్ ఏ స్ట్రింగ్ డేటా టైప్. సో var2 ఈజ్ ఆఫ్ స్ట్రింగ్ డేటా టైప్. సో ఈ నెక్స్ట్ ఏమంటుండు, యూ నీడ్ టు ప్రింట్ ద సమ్ ఆఫ్ var1 అండ్ var2 అండ్ వాట్స్ ద అవుట్పుట్. సో var1ని ఇంకా var2ని యాడ్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది అని అడుగుతుండు. ఓకే చూద్దాం. సో నెక్స్ట్ ఏమంటుండు, హౌ టు గెట్ ద అవుట్పుట్ యాజ్ 40. అంటే అవుట్పుట్లో మనకు 40 రావాలంటే మనం ఏం చేయాలి అని అడుగుతుండు. సో VS కోడ్ ఓపెన్ చేసి చూద్దాం ఏం చేయాలో. సెలెక్ట్ అండ్ డిలీట్. సో var1 వాల్యూ ఏమిచ్చిండు 20 అండ్ var2 వాల్యూ ఏంటిది 20. సో నెక్స్ట్ ఏమంటుండు, ప్రింట్ ద సమ్ ఆఫ్ var1 అండ్ var2. సో ప్రింట్ var1 ప్లస్ var2. సో మామ ఇక్కడ మళ్ళీ మనకు టైప్ ఎర్రర్ అనేది వచ్చేసింది. ఏమంటుండు, ఇంటీజర్కి స్ట్రింగ్కి మధ్యలో ఎడిషన్ అనేది చెయ్యలేము అని చెప్తుండు.
సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలి, టైప్ కాస్టింగ్ చేయాలి. సో మామ అవుట్పుట్లో మనకు 40 రావాలంటే ముందు మనం ఈ var2 స్ట్రింగ్ వేరియబుల్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత ఆ వాల్యూని var1 వాల్యూతో యాడ్ చేయాలి. సో ముందు ఈ వేరియబుల్ని మనం ఇంటీజర్లోకి కన్వర్ట్ చేద్దాం యూజింగ్ ఇంటీజర్ ఫంక్షన్. సో లెట్స్ క్రియేట్ ఏ టెంప్ వేరియబుల్. temp equals to integer function, and here we need to pass the variable which we need to convert. So in our case it's var2. సో మామ ఈ స్టేట్మెంట్ ద్వారా మనం var2 వేరియబుల్ని ఇంటీజర్ వేరియబుల్లోకి కన్వర్ట్ చేసినాం. సో నెక్స్ట్ ఏముంది, టెంప్ వేరియబుల్ని అండ్ var1 వేరియబుల్ని యాడ్ చేయాలి. సో var1 ప్లస్ టెంప్ రన్ చేసి చూడండి ఏమొస్తుంది. సో అవుట్పుట్లో మనకు 40 అనేది వచ్చేసింది. సో మామ ఈ విధంగా మనం ఈ స్ట్రింగ్ వేరియబుల్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి దాని తర్వాత var1 వాల్యూతో అడిషన్ చేస్తే మనకు అవుట్పుట్లో 40 అనేది వచ్చేస్తుంది. అండ్ ఒకసారి మనం ఈ టెంప్ వేరియబుల్ డేటా టైప్ కూడా ప్రింట్ చేసి చూసుకుందాం. ఐ మీన్ యాక్చువల్గా టైప్ కాస్ట్ అనేది జరిగిందా లేదా అనేది తెలిసిపోతుంది. సో ప్రింట్ డేటా టైప్ ఆఫ్ temp variable equals to separate with comma, and we need to write the type function, and we need to pass the variable which is temp. So run చేయండి. సో ముందు మనకు 40 అనేది ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ డేటా టైప్ ఆఫ్ టెంప్ వేరియబుల్ విచ్ ఈస్ ఇంటీజర్ డేటా టైప్. సో మనం సక్సెస్ఫుల్గా ఈ var2ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి టెంప్ వేరియబుల్లో స్టోర్ చేసినాం. సో మామ దిస్ ఈజ్ హౌ వీ క్యాన్ కన్వర్ట్ స్ట్రింగ్ వేరియబుల్ ఇంటూ ఇంటీజర్ వేరియబుల్స్. సో మామ ఫస్ట్ ఎగ్జాంపుల్ అయితే కంప్లీట్ చేసేసినాం. నౌ లెట్స్ గో టు అనదర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ బచ్చాగాడు ఏమంటుండు, యూ హ్యావ్ 2 వేరియబుల్స్ var1 అండ్ var2. ఓకే రా నాయన. సో var1 వాల్యూ ఏంటిది 20 విచ్ ఈస్ ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్, అండ్ var2 వాల్యూ ఏంటిది 20.420 విచ్ ఈస్ ఆఫ్ ఫ్లోట్ డేటా టైప్. ఎందుకు అంటే ఇక్కడ డెసిమల్ నంబర్ ఉంది. సో అందుకోసమే var2 ఈజ్ ఆఫ్ ఫ్లోట్ డేటా టైప్. అండ్ నెక్స్ట్ ఏమంటుండు, యూ నీడ్ టు ప్రింట్ ద సమ్ ఆఫ్ var1 అండ్ var2. వాట్ ఈస్ ద అవుట్పుట్ అండ్ హౌ టు గెట్ ద అవుట్పుట్ యాజ్ 40. సేమ్ ఎగ్జాంపుల్స్ బట్ డిఫరెంట్ డేటా టైప్స్ అంతే, ఇంకా తేడా ఏం లేదు, జస్ట్ డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి అంతే. ఈ డేటా టైప్స్ని మనం కన్వర్ట్ చేసి టైప్ కాస్టింగ్ గురించి ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నాం అంతే. సో ఫటాఫట్గా VS కోడ్ ఓపెన్ చేసి ఈ ఎగ్జాంపుల్ కూడా సాల్వ్ చేసేద్దాం పదండి. సో var1 వాల్యూ ఏముండే 20. ఓకే 20 ఉంది. అండ్ var2 వాల్యూ ఏముండే 20.420. So 20.420. Now let's add these 2 variables. Print var1 plus var2. రైట్ క్లిక్ చేసి రన్ చేయండి. సో ఆన్సర్ ఏమొచ్చింది 40.42. సో మనకు అవుట్పుట్ 40.42 ఎందుకు వచ్చిందంటే var1 అనేది ఒక ఇంటీజర్ నంబర్ అండ్ var2 అనేది ఒక ఫ్లోట్ నంబర్. బట్ అల్టిమేట్లీ var1 అండ్ var2 ఆర్ బోత్ నంబర్స్ ఓన్లీ. సో అందుకే నంబర్స్ క్యాన్ బి యాడెడ్. అంటే మనం var1ని var2ని యాడ్ చేయొచ్చు. సో అందుకే మనకు ఇక్కడ ఎలాంటి ఎర్రర్ అనేది రాలేదు. ఇన్స్టెడ్ ఆన్సర్ అనేది వచ్చేసింది. బట్ వీడేమంటుండు ఇక్కడ, హౌ టు గెట్ ద అవుట్పుట్ యాజ్ 40. సో ఇప్పుడు అవుట్పుట్ 40 రావాలంటే ఏం చేయాలి? ఏం లేమమ్మా, ఇక్కడ var2 అనేది ఒక ఫ్లోట్ నంబర్. మనకు జస్ట్ ఈ 0.420ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? లెట్స్ కన్వర్ట్ var2 ఇంటూ ఇంటీజర్ డేటా టైప్. టెంప్ ఈక్వల్స్ టు int var2. సో నౌ వీ హ్యావ్ టు యాడ్ టెంప్ అండ్ var1. సో టెంప్ రైట్ క్లిక్ చేసి రన్ చేయండి. సో చూడండి మామ, ఇప్పుడు మనకు అవుట్పుట్లో 40 అనేది వచ్చేసింది. ఎట్లా వచ్చింది? మనం ఈ var2 ఏదైతే ఫ్లోట్ డేటా టైప్ ఉందో దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసి ఆ కన్వర్ట్ అయిన వాల్యూని ఈ var1 వాల్యూతో యాడ్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది 40 వచ్చేసింది. అన్కామెంట్ దిస్ స్టేట్మెంట్ టు నో ద డేటా టైప్ ఆఫ్ దిస్ టెంప్ వేరియబుల్. సో మళ్ళీ రైట్ క్లిక్ చేసి రన్ చేయండి. సో ముందు మనకు ఆన్సర్లో 40 అయితే ప్రింట్ అయిపోతుంది బై దిస్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ డేటా టైప్ ఆఫ్ టెంప్ వేరియబుల్ ఈజ్ ఇంటీజర్.
సో మామ ఈ విధంగా మనం ఒక ఫ్లోట్ డేటా టైప్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో మామ నౌ వి కంప్లీటెడ్ ఎగ్జాంపుల్ 2 ఆల్సో అండ్ నౌ we are just left with this float function. సో వాట్ ఈస్ ఫ్లోట్ ఫంక్షన్? మామ ఒక వేరియబుల్ డేటా టైప్ని ఫ్లోట్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేయడానికి ఈ ఫ్లోట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఏ వేరియబుల్ var1, దాని వాల్యూ ఏంటిది 41 which is integer. So your task is to convert the integer 45 into float data type and print its data type also. ఇప్పటికే ఈ వీడియో లెంత్ అనేది చాలా లెంతీగా అయిపోయింది. సో నేను మీకు కోడ్ ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. సో మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేసినాం, var1 వేరియబుల్ని క్రియేట్ చేసినాం, దాని వాల్యూ ఏంటిది 45. సో నెక్స్ట్ ఏం చేసినాం, టెంప్ వేరియబుల్ని క్రియేట్ చేసినాం. క్రియేట్ చేసిన తర్వాత ఈ var1 వాల్యూని ఫ్లోట్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేసినాం యూజింగ్ ఫ్లోట్ ఫంక్షన్. కన్వర్ట్ చేసిన తర్వాత ఆ వాల్యూని మనం ఈ టెంప్ వేరియబుల్కి అసైన్ చేసినాం. సో అసైన్ చేసిన తర్వాత ఏం చేసినాం, టెంప్ వేరియబుల్ని ప్రింట్ చేసినాం. సో మనకు టెంప్ వేరియబుల్ వాల్యూ ఏదైతే ఉందో అది అవుట్పుట్లో వచ్చేస్తుంది. మనకు ఆన్సర్ ఏమొచ్చింది ఇప్పుడు 45.0. ఇక్కడ 0.0 ఎందుకు వచ్చింది అని డౌట్ వచ్చిందా మీకు? రాకపోయినా సరే నేను చెప్తున్నా, సో వినండి. అరే మామ, ఇంటీజర్ డేటా టైప్ ఏ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది? పాజిటివ్ నంబర్స్ని స్టోర్ చేస్తుంది, నెగిటివ్ నంబర్స్ని స్టోర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ 0. అంతేగాని డెసిమల్ పాయింట్ వాల్యూస్ని మాత్రం స్టోర్ చేయదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఫ్లోట్ డేటా టైప్ అనేది డెసిమల్ పాయింట్ వాల్యూస్ని కూడా స్టోర్ చేస్తుంది. అంటే ఒక ఇంటీజర్ డేటా టైప్ని ఫ్లోట్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా .0 వాల్యూ అనేది ఇంటీజర్ వాల్యూకి యాడ్ అవుతుంది. సో అందుకే మనకి ఇక్కడ 45 కాకుండా 45.0 అనేది అవుట్పుట్లో వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఇంటీజర్ అనేది ఫ్లోట్లోకి కన్వర్ట్ అయింది. సో అందుకే ఇక్కడ మనకు అవుట్పుట్లో 45.0 అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ మనము టెంప్ వేరియబుల్ డేటా టైప్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఏమొస్తుంది, డేటా టైపు ఫ్లోట్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎగ్జాంపుల్ 1. నౌ లెట్స్ మూవ్ టు ఎగ్జాంపుల్ 2. చూడండి, నేను మీకు జస్ట్ ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా బికాస్ ద వీడియో ఈస్ గెటింగ్ సో లెంతీ. చెప్పేది ఏంటంటే మీరు ఒకసారి VS కోడ్లో మీ అంతటా మీరు ట్రై చేసేదాకా మీకు క్లారిటీ రాదు. సో ఒకసారి VS కోడ్లో కోడ్ చేయండి, చేసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. రాకపోతే నేనున్నా కదా, కామెంట్ సెక్షన్ని యూజ్ చేయండి, అది ఉన్నదే మీరు యూజ్ చేయడానికి. సో గైస్ ప్లీజ్ యూజ్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఆస్క్ యువర్ డౌట్. సో ఎగ్జాంపుల్ 2 గాడు ఏమంటుండే ఇప్పుడు, యూ హ్యావ్ ఏ వేరియబుల్ 1. ఓకే రా బై, హూజ్ వాల్యూ ఇస్ 45 అండ్ ఇక్కడ 45 అనేది ఒక స్ట్రింగ్ అండ్ యువర్ టాస్క్ ఈస్ టు కన్వర్ట్ ద స్ట్రింగ్ 45 ఇంటూ ఫ్లోట్ డేటా టైప్ అండ్ ప్రింట్ ఇట్స్ డేటా టైప్ ఆల్సో. సో కోడ్ చూద్దాం ఇప్పుడు. ముందు మనం ఏం చేసినాం, var1 వేరియబుల్ని క్రియేట్ చేసి దాంట్లో స్ట్రింగ్ వాల్యూని అసైన్ చేసినాం విచ్ ఈస్ 45. నెక్స్ట్ ఏం చేసినాం, టెంప్ వేరియబుల్ని క్రియేట్ చేసినాం లైక్ ఆల్వేస్. దాని తర్వాత ఈ స్ట్రింగ్ వాల్యూని ఫ్లోట్ వాల్యూలోకి కన్వర్ట్ చేసినాం యూజింగ్ ఫ్లోట్ ఫంక్షన్. కన్వర్ట్ చేసిన తర్వాత ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం టెంప్ వేరియబుల్కి అసైన్ చేసినాం. అసైన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ టెంప్ని ప్రింట్ చేసినాం. ప్రింట్ చేస్తే ఏమవుతుంది, టెంప్ లోపల వాల్యూ ఏదైతే ఉందో అది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్లో మనకి ఏమొచ్చింది 45.0. సో నేను ఇంతకు ముందే చెప్పిన మీకు 0.0 ఎందుకు వచ్చింది అని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సేమ్ సినారియో అప్లైస్ హియర్. సో అందుకే మనకు ఇక్కడ కూడా అంటే స్ట్రింగ్ నుంచి ఫ్లోట్ డేటా టైప్లోకి కన్వర్ట్ చేసినా కూడా 45.0 అనేది అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ టెంప్ వేరియబుల్ ఒక డేటా టైప్ని ప్రింట్ చేస్తున్నాం. సో మళ్ళీ మనకు ఏమొస్తుంది ఆన్సర్, ఫ్లోట్ వస్తుంది. ఎందుకంటే టెంప్ వేరియబుల్ లోపల ఫ్లోట్ వాల్యూ ఉంది. సో అందుకోసమే అవుట్పుట్లో ఫ్లోట్ డేటా టైప్ ప్రింట్ అవుతుంది. సో మచ్చా, ఇంతటితో ఈ వీడియో సమాప్తం. హ్యాపీ న్యూ ఇయర్, బాయ్ బాయ్.